ఈ దాయాది దేశం పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని కుట్రలు చేసి అన్నాలంగా ఎంతమందిని పుట్టన పెట్టుకున్నారు, ఎంతమంది ఉసురు తీసిండ్రన్న కోపం మీద భారత యావత్ మొత్తం మస్తు ఫైర్ అవుతున్నది కదా. దీని మీద ఎవరికి దోచినట్టు వాళ్ళు కామెంట్లు పెడుతున్నారు. భారత సైన్యానికి, భారతదేశానికి, మోడీ సార్కు ప్రత్యేకంగా విషెస్ చెప్తున్నారు కదా. ఈ ముచ్చట్లల్లా ఒక పెద్ద మనిషి పెట్టిన కామెంట్ ఏదైతే ఉన్నదో అందరితో తిట్ల పడే పనే ముంగటేసుకున్నాడు. మరి ఎందుకయ్యా మన తిండి తినుకుంటా పక్క దేశ పోళ్లకు భజన కొడతారు అని అంటే తెలియదు. ఆర్త చూడుండ్రి. ఇక భారత్ పాకిస్తాన్ మధ్యన భీకర దాడులు ఎంత ఘోరంగా జరుగుతున్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత్ ఆపరేషన్ సింధూర్తోని ప్రతీకారం తీసుకుంటున్నది, ఇంకా కంటిన్యూ అయితేనే ఉన్నది. ఆపరేషన్ సింధూర్కు కౌంటర్గా గురువారం రాత్రి భారత్ మీద పాకు అడ్డమైన దాడులకు పాల్పడ్డదయ్యా. పాకు దాడులను భారత త్రివిధ దళాలు ఎక్కడికక్కడ తిప్పికొట్టుడే కాదు, వాళ్లకు సుక్కలు చూయించినాయి. పానాలను పనంగా పెట్టి భారత జవాన్లు వీరోచితంగా పోరాడుతున్నారన్న సంగతి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ క్రమంలో భారత జవాన్ల ధీరత్వాన్ని యావత్ దేశమే కొనియాడుతుంటే జవాన్ల ధైర్య సాహసాలను పలువురు సినీ రాజకీయ ప్రముఖులు, క్రీడా రంగాలకు చెందిన చాలా మంది ప్రశంసల జల్లులు గురిపిస్తుంటే ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన ట్వీట్ ఏదైతే ఉన్నదో పెద్ద రచ్చకు చర్చకు దారితీసుడే కాదు, ఆయనను దుమ్మెత్తి పోసే కాడికి వచ్చిందయ్యా. అడ్డగోలు మాటలతోని నెటిజన్లు అయితే అంబటి రాయుడును ఏకి పారెత్తున్నారు. పాకు దాడులకు భారత్ అంతే ధీటుగా సమాధానం ఇస్తున్న ఏలా కన్నుకు కన్ను సమాధానం కాదనుకుంటా రాయుడు ట్వీట్ చేసింది ఇప్పుడు అది దుమారం రేపుతున్నది. కన్ను తీసుకుంటే ప్రపంచం అంతా గుడ్డిదైతుందని రాయుడు చేసిన ఈ ట్వీట్ల అర్థం అన్నట్టు. ఇక ఇట్లా ఈయన ట్వీట్ చేసేటోని నెటిజన్లు బాగానే ఒక రేంజ్ ల పైరైతున్నారు. ఇక ఇది ఇట్లుంటే న్యాయం జరగాలే గాని మానవత్వాన్ని మర్చిపోవద్దు, దేశాన్ని ప్రేమించినప్పటికీ గుండెల్లో దయ ఉండాలి అని ఇంకో ట్వీటుకు పెట్టిండు. ఇక ఇది కాస్త పుండు మీద కారం చల్లినట్టయి అంబటి రాయుడును ఏ మాత్రం సందు దొరికినా కూడా కామెంట్లతోటి కథం పట్టించే పనే ముంగటేసుకున్నారయ్యా. ఇక ఈయన చేసిన ట్వీట్ తోనైతే నెటిజన్లు మస్తు కోపానికి వస్తున్నారు. అమాయకుల పానాలను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల మీద నీ జాలి ఏందయ్యా? నువ్వు మాట్లాడేది సోయి ఉండే మాట్లాడుతున్నావా, మతి ఉండే మాట్లాడుతున్నావా? దయ ఉండాలనా? ఏమిటి కోసానికి దయ? నీ కాడికి అత్తే తెలుస్తుంది ఆ బాధ ఏందనేది. నిన్ను కాదు కదా చంపింది, నువ్వు ఎన్ని మాటలన్నా మాట్లాడతావు. ఒడ్డు మీద ఉన్నో నువ్వు 100 మాటలు మాట్లాడతావు. నీకేమేరక? మొదలు మనం సురు చేయలేదు, ఆ పాకిస్తానీ దాయాది దేశం ఉగ్ర మూకలు చేసిన దాన్ని తిప్పికొడుతున్నాం. అది తప్ప నిన్ను దౌడ మీదకెంచి ధరితే నువ్వు సపదాకా అట్లనే ఉంటావా, తిరిగి కొడతావా? చెప్పవయ్యా సమాధానం అని చెప్పి నెటిజన్లు ఈ తీరుగా ఎవరికి దోచినట్టు కామెంట్లు వాళ్ళు పెట్టుకుంటా. నరరూప రాక్షసులైనటువంటి ఉగ్రవాదుల మీద జాలి దయ చూపించుకుంటా సైనికుల త్యాగాలను కించవరిసేటట్టు మాట్లాడుతున్నావయ్యా. ఓ అంబట, ఏంది నీ ఆలోచన? మిదళ్ళేమైనా పురుగు తిరుగుతున్నదా అనుకుంటా, అరే తురే అనుకుంటా. ఒక్కటి కాదు, 2 కాదు, దొరికినోళ్ళు దొరికినట్టు ఆయన పెట్టిన ట్వీట్ కు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుడే కాదు, లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే గుద్దుతున్నారు. ఇంకా అంతనే కాకుండా ఇంకొక రిక్వెస్టింగ్ కూడా పెడుతున్నారు. జనసేన పార్టీకించి మొదలు తరిమి కొట్టుండ్రు అయ్యా. పవన్ కళ్యాణ్ సారా, మీకు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈయన ముందు పార్టీలకించి సస్పెండ్ చేయి. ఇసంటోడు పార్టీలకు పనికిరాడు. మీరేమో దేశం కోసం ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు, కానీ మీ పార్టీలో ఉన్నటువంటి ఇసొంటోడేమో గిసొంటి అడ్డమైన కామెంట్లు పెడుతున్నారు. మనం ఉపేక్షణ చేయొద్దు అనుకుంటా ఇంకొంతమంది కామెంట్లు పెడుతున్నారు గట్టిగానే. అయినా ఈ రాయుడుకు గిసొంటి ఏం కొత్త కాదు. ఎప్పుడు ఏదో ఒక మాట మాట్లాడు, వార్తలలో నిల్చుడు, సోషల్ మీడియాలో షేక్ చేసినామని చెప్పి ఒక పైశాచిక ఆనందంతోనే పబ్లిసిటీ స్టాండ్ కోసమే గిసొంటి అడ్డమైన హరకతులు వాడుతున్నారని చెప్పి మస్తు గరానికి రాబట్టినరయ్యా నెటిజన్లు. ఇక దీని మీదనైతే ఇప్పుడు ఇష్యూ సోషల్ మీడియాలో బాగానే నడుస్తున్నది. మరి ఈ అంబటి రాయుడు చేసినటువంటి ట్వీట్ మీద మా కార్యకర్తనే కదా చేసిందని చెప్పి సమర్థన చేసుకుంటాడా, లేకపోతే పవన్ సార్ ఏమన్నా యాక్షన్ తీసుకుంటాడో చూడాలని చెప్పి కూడా కామెంట్లు గట్టిగానే ఈనబడుతున్నాయి.